హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు మనం నాటుకోడి ఇగురు చేసుకుందామండి. అది ఎలాగో మీకు చూపిస్తాను. నేనైతే ఒక 1/2 కిలో నాటుకోడి తీసుకున్నానండి. కడుక్కుని పెట్టుకున్న తర్వాత ప్యాన్లో చికెన్ వేసేసి దానిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ముందుగా దాన్ని వేయించుకుందామండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా వాటర్ వస్తే ఇలా అవుతుందన్నమాట. కొంతసేపు పెడితే అంటే నాటుకోడి కాబట్టి ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి ఇంకా సేపు ఉంచుకుని మొత్తం డ్రై అయినాక తీసి పక్కన పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా, చికెన్ అసలు వాటర్ కూడా లేకుండా మొత్తం క్లియర్గా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, వాటర్ ఎక్కడ లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా కోసం వేరే ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్లో చెక్క ఒకటి, యాలక్కాయలు, 4 లవంగాయలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో దీన్ని వేయించుకోవాలండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ ఇవి వేగేటప్పుడు 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నాం. ఫ్రెండ్స్ దీనిలోకి వెల్లుల్లిపాయలు కొన్ని, అల్లం కొంచెం, వేసుకొని దీనిలోనే 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం. ఫ్రెండ్స్ 2 పచ్చిమిర్చి మిక్సీకి వేసి పౌడర్ తీసి పక్కన పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టుకున్నాం. ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టుకున్నాం, ఒక బౌల్లో పెట్టుకున్నాము, పక్కన పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇందాక చికెన్ కూడా మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు అన్నీ వేసి ఉట్టిగా పెట్టుకున్నాం కదా, అది చికెన్. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అంటే నాటుకోడి కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, అట్లాగే కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ కూడా పడుతుంది. ఫ్రెండ్స్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ చికెన్ దీనిలో వేసుకుంటున్నాను. వేయించిన దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. ఆ దినుసులు మిక్సీకి వేసేసుకున్నాం. అదంతా కలిపి దీనిలో వేసేసుకుందాము. ఫ్రెండ్స్ కడిగి పెట్టుకున్న తర్వాత మనం 10 నిమిషాలు దీన్ని వేయించుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. దీనిలో వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా చూసుకొని వేసుకున్నాం. ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు కూడా వేసి పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ ఇదేంటంటే నాటుకోడి కాబట్టి కాసేపు ఎక్కువసేపు ఉడుకుతుందండి. అట్లాగే మనం ఫ్రెష్గా చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. మీరు కూడా చేసుకునేటప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. నాటుకోడికి అదే ఎక్కువ మనకి బాగుంటుందన్నమాట. అట్లాగే మసాలాలు కూడా మీరు అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే చాలా బాగా వస్తున్నాయి, స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికినిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఇట్లా కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది, చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకుని దీనిలో వేసుకుంటున్నాం. ఈ టైంలో ఎందుకు వేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అడుగంటకుండా కొంచెం తడిగా ఉండి చక్కగా బాగా మాంసం ఉడుకుతుందన్నమాట. అందువల్ల ఈ టైంలో ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ కూడా కలిపి పెట్టేసుకున్నాము. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసేసుకుంటుని ఒక 10 మినిట్స్ ఉడుకున్నాము. ఫ్రెండ్స్ చూసారు కదా దగ్గరికి వచ్చింది, రెడ్ కలర్కి వచ్చినాయి, బాగా ఎగినాయి, ఆనియన్స్ కూడా ఎగిపోయినాయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకసారి పచ్చిమిరపకాయలు 2 వేసాము, తర్వాత ఎండుమిర్చి కూడా 2 వేసాము. ఇప్పుడు కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేను కొంచెం 1 స్పూన్ కారం వేస్తున్నాను, చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మీరు పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ మనం చూసి రుచికి సరిపడా వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ నేనైతే కొంచెం మెత్తగా అవ్వగానే తీసేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇంకా డ్రైగా చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో మనం మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను.
దీనిలో లాస్ట్గా కొత్తిమీర కూడా చల్లుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, నాటుకోడి వేపుడు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మీరు అంటే చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. చూడండి చాలా బాగుంది, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చేసుకొని కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.